వందే మాతరం గీతం పట్ల గౌరవం లేని కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, బీజేపీ యువమోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గం కోరామండల్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం గీతాన్ని వినడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీని ప్రజలు సహించబోరని, ఆ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 150 ఏళ్ల చరిత్ర గల వందే మాతరం గీతం మరుగున పడిందని, మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి వందే మాతరం గీతానికి ప్రాధాన్యత కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల, దేశంలో ఉన్న ప్రజల పట్ల గాని ఎప్పుడూ గౌరవం ఉండదని, మన శత్రు దేశాలు అయిన పాకిస్తాన్, చైనా వంటి ఇతర దేశాలకు మద్దతుగా వ్యవహరిస్తుందన్నారు. నిన్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క హెడ్ క్వార్టర్స్లో అనేక సంబరాలు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం పూర్తి వందే మాతరం పాడాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించడం జరిగింది. ఇదేదో ఒక పార్టీ సంబంధించిన గీతం కాదు. ఈ దేశానికి ముస్లిం, హిందువుగా విభజన జరిగిన సమయంలో 1905లో వందే మాతరం మొదటిసారి పాడటం జరిగింది. ఆ వందే మాతర గీతం కారణంగా ముస్లిం, హిందూ అనే ఒక ఆలోచన లేకుండా ఇద్దరు ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి బెంగాల్ విభజన జరగకుండా వందే మాతరం కాపాడింది. కానీ 1923లో కాకినాడ సభలో ఆ రోజు అలీ బ్రదర్స్ వందే మాతర గీతాన్ని పాడడాన్ని అభ్యంతరం చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో అప్పటి నుంచి వందే మాతరం పాడకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశ విభజన ఎందుకు జరిగిందంటే 1923లో వందే మాత్రం పాడటం ఆపేయడం కారణంగానే 1947లో ఈ దేశం మరొకసారి మత ఆధారంగా విభజన జరిగింది. వందే మాత్రం అంటే ముస్లింస్ కి వ్యతిరేకమైన నినాదం. మేము అల్లా తప్ప ఇంకెవరిని కూడా పూజించాం, వందే మాత్రం భారత భూమిని పూజించాం అనే ఆలోచన ఏదైతుందో అది చాలా తప్పు. అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. మిగతా భారతదేశంలో ఉండే ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ ఈ పుడమి నా తల్లి నీనామే పుత్రుడనే భావన అందరిలో రగలాలి. మన యొక్క ప్రతి కణంలో కూడా ప్రఖరమైన దేశభక్తి ఉండాలి. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా అంటే ఈ పుడమి నా తల్లి నీనామే పుత్రుడు అనే ఆలోచన మనలో ఉండాలి. ఇటువంటి ఆలోచన రగిల్చడంతో పాటు భారత మాత యొక్క వర్ణన అద్భుతంగా బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతంతో చేయటం జరిగింది. ఆ యొక్క వందే మాతర గీతానికి సంగీత కృతిని అందించిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి యొక్క అద్భుత గీతం సుమారు 150 సంవత్సరాల వరకు మడుగును పడిపోతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 150 సంవత్సరాలు పూర్తయింది. ఆనందమట్లో రాసిన ఈ యొక్క విప్లవ గీతం దేశాన్ని పునీతం చేసింది. స్వతంత్రం రావడానికి వందే మాతర నినాదం సమర నినాదంగా మారింది. వందే మాతర గీతం దేశంలో అందరినీ కలపడం జరిగింది. కనుక ఆ వందే మాతర నినాదం ఇప్పుడు పాడాలి. అందరూ ఆ విధంగా పాడితే మనలో సమైక్యత పెరుగుతుంది. మనం మత ఆధారంగా కానీ, వర్గం ఆధారంగా కానీ, కులం ఆధారంగా కానీ మరొకసారి ఈ దేశంలో విభజన జరగకూడదని చెప్పి వందే మాతర గీతాన్ని ఆలపిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కళాశాల పిల్లలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత అద్భుతమైన పాటను ఎందుకు ఆపేశారంటే ఆ రోజు సంకుచితమైన ఒక అభిప్రాయం, వాళ్ళు ముస్లింస్ దీనికి వ్యతిరేకిస్తారు అనే ఒక అభిప్రాయం, సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా వందే మాతరాన్ని ఆపేయటం జరిగింది. ఇవాళ దాన్ని తీసుకురావటం జరిగింది. ఖండిత వందే మాత్రం పాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అయితే నిన్న పూర్తి వందే మాత్రం వాళ్ళకి తెలియకుండానే పాడటం జరిగింది. అందరికీ కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. మీరు పూర్తి వందే మాత్రం పాడండి. ఈ యొక్క భారత మాత యొక్క వర్ణన అద్భుతంగా ఉంటుంది. నీ యొక్క 7 భుజాలు 8 భుజాలు, అలాగే నీకుంటే శస్త్రాలు, అస్త్రాలు, నువ్వు స్వయంగా దుర్గవి, సరస్వతి, నువ్వు కాళీవి అని చెప్పి వర్ణన, అలాగే ప్రకృతితో మమేకమైపోయిన ఆ యొక్క ఆలోచన చాలా అద్భుతంగా అనిపించే ఆ పాట ఆలపిస్తుంటే సోనియా గాంధీ ఆపండి ఆపండి అని చెప్పని మా రాహుల్ గాంధీకి అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు మధ్యలో మనం వెళ్ళిపోతే బాగుండదు. మల్లికార్జున ఖర్గే వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వందే మాతర గీతానికి నిన్న ఘోర అవమానం జరిగింది. కాంగ్రెస్ కార్యాలయం, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే స్వతంత్రాన్ని తీసుకొచ్చాయని ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్న ఆ కాంగ్రెస్ పార్టీ నిన్న వందే మాతరానికి అవమానం చేయటం అంటే దేశ స్వతంత్ర సేనానికి అవమానం చేసినట్టు, దేశానికి అవమానం చేసినట్టు. ఇటువంటి ఘోర అవమానం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెంపలకి వాళ్ళు చెంపలేసుకొని వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దేశ ప్రజల ముందు. అలాగే స్వతంత్ర సేనానుల యొక్క వాళ్ళ యొక్క చిత్రపటాల ముందు ఇవాళ క్షమాపణ చెప్పాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం ముందు శ్రీహరిపురంలో ఇవాళ గాజువాక ప్రాంతంలో ఈ యొక్క నిరసన ఎందుకు తెలియజేస్తారంటే, ఓ మహాత్మా, నువ్వు ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి ఏ విప్లవ గీతం పాడించి దేశాన్ని
అందరినీ కూడా పునీతం చేశాడో అటువంటి గీతానికి అవమానం జరిగిందని మహాత్మా గాంధీ గారికి విన్నవించుకోవడానికి ఈ యొక్క క్యాండిల్ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఇకనైనా మీరు మేల్కోండి, దేశాన్ని స్వాభిమానానికి చిహ్నమైన ఆ గీతాన్ని పాడండి, అందరిలో కూడా ప్రఖరమైన దేశభక్తి తీసుకురండి. దేశభక్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది కనుక అందరిలో కూడా ఆ వందే మాత్రం ఈ యొక్క తల్లి పట్ల మనకుండే అభిమానం మనందరం చాటుకోవాలి. ఈ సందర్భంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధంగా ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించాం. రాబో కాలంలో కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ భారత్ మాతా